భారత వాతావరణ శాఖ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందించింది. మరి ముఖ్యంగా భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటికే అప్డేట్ అందించిన పక్షంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కోణంలోని శ్రీకాకుళం జిల్లాలో పెదప్పాడు గ్రామం జలమయమైంది. చెరువుని తలపిస్తున్న రోడ్లు ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉప్పాడ సముద్ర తీరం ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ అలలు ఎగసి పడుతున్నాయి. మరి ముఖ్యంగా రోడ్లు కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. తీర ప్రాంతానికి సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతానికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అదిగో మీరు చూడొచ్చు విజువల్స్ లో ఉప్పాడ ఆ రోడ్డు మార్గం ప్రస్తుతం కోరుకుపోతోంది. అలలు ఏకంగా తీవ్రత మీరు చూడొచ్చు. దాదాపుగా కొన్ని మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. తీరంలో అలలు. ఉప్పాడ తీర ప్రాంతం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం ఎటువంటి వర్షాలు పడుతున్నాయి మనం చూస్తున్నాం. ఇటు విశాఖపట్నంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి నేరుగా ఉప్పాడికి వెళ్ళిపోతాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉప్పాడి నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నేరుగా ప్రకాష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఉప్పాడలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఎలా ఉండబోతుంది? రైట్, మరి కాసేపట్లో ఇటు ప్రకాష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల చెదురుముదురు వానలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే ఎటువంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఉప్పాడ తీర ప్రాంతం ప్రస్తుతం ఎటువంటి అలజడి ఉందో మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఉప్పాడ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉప్పాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఉప్పాడ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఇక్కడ భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు కోతకు అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఉప్పాడలో? ఎస్ సచిన్, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే బంగాళాఖాతానికి సమీపంలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్ర తీరం అయితే అలలతో అల్లకల్లోలంగా మారిందని మనం ప్రధానంగా చెప్పాలి. ప్రతిసారి కూడా తుఫాను వచ్చినసారి ఈ యొక్క ఉప్పాడ తీరంపైనే ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడి మరో 2 రోజుల పాటు వర్షాలు అధికంగా కురుస్తాయని ఒక పక్కన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పాడ సముద్ర తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళాలనేటువంటి రోడ్డు ఏదైతే ఉందో మొత్తం రాకపోకలకైతే పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పాలి. రోడ్డు పైన రాకాసి అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క అలల ఉధృతికైతే ప్రధానంగా ఏ విధంగా మనం చూడొచ్చు, అలలు ఏ విధంగా ఇక్కడ ఎగసిపడుతున్నాయో అలాగే అతి పెద్ద రాకాసి అలలు అయితే ఎగసిపడుతున్నాయి. సముద్రం తీరం వెంబడి ఈ యొక్క ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వరకు కూడా ఈ యొక్క అలల ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. చూడవచ్చు అలలు ఏ విధంగా ఇక్కడ రోడ్డుపైకి ఎగసిపడి వాహనాలపై కూడా విరుచుకుపడుతున్నాయి. అలాగే ఈ యొక్క రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే కోనపాపేట నుంచి మొదలుకొని కాకినాడ బీచ్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఉప్పాడ సముద్ర తీర అలల తాకిడికి కోనపాపేట, సుబ్బంపేటలో ఉన్నటువంటి ఏదైతే మాయాపట్నంలో ఉన్నటువంటి మత్స్యకార గృహాల గతంలో కూడా ఈ యొక్క సముద్ర అలల తాకిడికి అయితే కోతకు గురైనటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ప్రస్తుతం కూడా ఇప్పుడు ఏదైతే అలల ఉధృతి ఎక్కువ నేపథ్యంలోనే మత్స్యకారులు ఇప్పటికే అక్కడ ఖాళీ చేయాలని కూడా అధికారులు అయితే చెప్పిన నేపథ్యంలో అలల ఉధృతి అయితే తీవ్ర భీకరమైన అలలు ఇక్కడ కొనసాగుతున్నాయని చెప్పాలి. అలాగే ఇవాళ రేపు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి. మరో పక్కన అల్పపీడన ప్రభావం ఉంది కాబట్టి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ఎందుకంటే అటుగా వెళ్తున్న రోడ్లకు సంబంధించి విజువల్స్ మనం చూసాం. పూర్తిగా కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అధికారులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించారు? ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఎస్, అంటే ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు నిన్న నుంచి కూడా అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈరోజు తెల్లవారుజాము నుంచి అయితే వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా ఒడ్డుకే పరిమితం అయిపోయారు. అధికారులు కూడా ఎక్కడికైనా మత్స్యకారులు వేటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి రావాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉప్పాడ సముద్ర తీరంలో కనపడుతుందని చెప్పాలి సచిన్. అలాగే ప్రధానంగా ఈ యొక్క అలల ఉధృతి అయితే మరింత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి.
రావాలని ఒక పక్కన చెప్పుకొచ్చారు. ఇవాళ రేపు కూడా మరింత ఎక్కువగా వలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది, మరో పక్కన వర్షాలు కూడా ఎక్కువగా ఉంటుంది. మరో పక్కన ఏదైతే గోదావరి నిన్నటి వరకు కూడా క్రమంగా తగ్గిముఖం పట్టింది, కానీ ఈ వర్షాల నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క గోదావరి కూడా క్రమంగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఓ పక్కన గోదావరి వద్ద అయితే కనపడుతుంది. సచిన్, మరి ఏదేమైనా ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరం అయితే రాకాసి అలలతోని, అలాగే రోడ్డు పైన ఈ యొక్క భీకరమైన అలలు వచ్చి ఈ యొక్క మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కాస్త అంచున ఉన్నారు రాకాశాలు, మీ వరకు ఎగసిపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా కాస్త సేఫ్ గా ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్, ఎందుకంటే రోడ్లు కోతుకురైన విజువల్స్ మనకు కనిపిస్తుంది, అసలు ఏం జరిగింది ఒక్కసారి విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా ప్రకాష్? ఎస్ సచిన్, అంటే మనం అంటే చీకటి పడింది కాబట్టి కొంచెం విజువలైజేషన్ అయితే ఇబ్బందిగా ఉన్నప్పటికీ సాధ్యమైనందుకు ప్రయత్నిస్తాం. మన అలలు పక్కన ఏ విధంగా ఎగసిపడుతున్నాయో పక్కన చూస్తుంటే మరో పక్కన రోడ్డు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి మరో పక్కన చూడవచ్చు. ఇదిగో ఇక్కడ రోడ్డు అలల ఉధృతికి అయితే ఏ విధంగా ఇక్కడ మొత్తం రాళ్ళన్నీ కూడా ఇక్కడ రక్షణగా వేశారు. రక్షణగా వేసినటువంటి రాళ్ళు, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఈ యొక్క సముద్రం అలల తాకిడికే ఇవన్నీ కూడా అక్కడ ఒడ్డుపైన ఉండాలి. అంటే అక్కడ ఏదైతే జియో ట్యూబ్గా వేసుకొచ్చారు, రక్షణగా వేసిన రాళ్ళు అలల ఉధృతికైతే ఒక్కసారిగా కొట్టుకుని వచ్చి ఒక్కసారిగా ఈ యొక్క రాళ్ళన్నీ కూడా బండరాళ్ళు రోడ్ల పైన పడుతున్నటువంటి దృశ్యాలు. మరో పక్కన వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చూడొచ్చు ఎంతపాటి గొయ్య ఏర్పడిందో మీకు చూపించే ప్రయత్నం. వాహనాలు అయితే అక్కడ అప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టినట్టు ఈ రోడ్డు పైన పూర్తిగా ఈ యొక్క రోడ్డు మొత్తం దొలుసు వేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం మొత్తం ఈ యొక్క ప్రాంతంలో. అలాగే కాకినాడ బీచ్ వరకు కూడా ఇదే పరిస్థితి అయితే మనకి ప్రధానంగా ఉంది. ఓ పక్కన పోలీసులు కూడా ఆ ప్రధాన పెద్ద వాహనాలు కూడా నిలిపివేశారు. కేవలం ఆటోలు వాటిని కూడా ఇటుగా వెళ్ళొద్దు, మళ్ళీ రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడుతుంది. రాత్రికి మరింత అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని కూడా ఓ పక్క కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడైతే ఈ యొక్క ఉప్పాడ కాకినాడ వెళ్ళేటువంటి రహదారిపై మరింత రాత్రి మీద ఇంకా మరింత రాకాశాలలు పెరిగే అవకాశం ఉందని ఓ పక్కన చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు రాత్రి వేళ సమయంలో ఇటుగా రాకుండా ఉంటే చాలా మంచిదని కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. వచ్చినప్పుడుగా మళ్ళీ వర్షం అయితే ఇప్పుడు కొద్దిసేపు ఒక ఉదయం నుంచి కూడా ఎడతెరిపి వర్షాలు పడ్డాయి. మరో ఇప్పుడైతే స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వర్షం అయితే మొదలవుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. రైట్ విజువల్ లో మనం చూడడం జరుగుతోంది. అక్కడ ఇప్పటికే గాలులు కూడా బీభత్సం ప్రారంభమైంది అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ప్రకాష్, మీ విజువల్స్ చూస్తూ ఉంటే ఈ క్రమంలో అక్కడ ఎవరైనా ఉన్నారా, వెళ్ళే వాళ్ళు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఈ రోజు 2 రోజులు అల్పపీడన ప్రభావం ఉంది. మరి ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అధికారులు ఎటువంటి జాగ్రత్తలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా అటుగా వెళ్తున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అక్కడ? ఇప్పుడు అంటే ఇటుగా రావాలంటే అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్న చిన్న వాహనాలు అందరూ కూడా ఈ యొక్క ఇటువైపు కొంతమంది అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటుగా రోడ్డు అంతా కూడా చూడొచ్చు. ఈ రోడ్డు పైన అయితే పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రతిసారి కూడా వరదలు ఈ తుఫాన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క రోడ్డు పరిస్థితి ఎలాగ ఉంటుంది. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం ఇది పెద్ద వరంగానే చెప్పాలి సచిన్. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అలల దాటి రోడ్డు ఎలా ఉందమ్మా, లోపల ఎలా ఉంది? బాలేదు, అసలు బాలేదు, అలలు ఎలా ఉంటున్నాయి? ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ వస్తున్నాయా? ఎక్కడ వరకు రోడ్డు బాగాలేదు, ఎక్కడ వరకు రోడ్డు బ్రిడ్జ్ వరకు బాగాలేదు, పెద్ద పెద్ద అలలు వస్తున్నట్టున్నాయి. పర్లేదు, బాగానే ఉన్నాయి. ప్రయాణం చేయడానికి మరి భయం వేస్తలేదు? చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్ అయితే. ఈ పార్ట్ బాగాలేదు అసలు బ్రిడ్జ్ వరకు. బస్సు ఎలా ఉంది, రోడ్డు ఎలా ఉంది? బస్సు రోడ్ అసలు బాగాలేదండి, గోతులు అన్ని గోతులే మొత్తం. కెరటాలు ఎలా వస్తున్నాయి? కెరటాలు కూడా గట్టిగా వస్తున్నాయి మొత్తం. అక్కడ పెద్ద బ్రిడ్జి తెంచి ఇక్కడ వరకు కూడా రోడ్డు అన్ని గోతులే, అన్ని గోతులే. మరి ఏంటి ప్రతిసారి కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి ఎలాగ ఉంటుంది ఇక్కడ? ఎలాగ ఉంటుంది. ఇంకా ఇప్పుడు పర్లేదు, ముందైతే ఇంకా చాలా తీవ్రంగా ఉండేది. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్షాలు పడతాయి అన్నారు, కెరటాలు ఎక్కువగా వస్తున్నాయి అన్నారు, రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. లైట్ హౌస్ తెంచి ఇప్పటి వరకు బ్లాక్ చేస్తే మంచిది. ఇంకా కెరటాలు చూడండి చాలా తీవ్రంగా వస్తున్నాయి. మా శ్రీరాంపురం ఈ మండలం, పడకచోళ మండలం. అంటే పెద్ద పెద్ద వాహనాలు ఇక్కడ రోడ్లు ఇక్కడ చూస్తే ఇక్కడ గొయ్యి పడిపోయింది. ఇక్కడ గుంటలో మరి అక్కడ ఏమైనా సహాయక చర్యలు ఏమైనా చేపట్టారు ఎవరైనా? అది మన రాజకీయ నాయకులు ఎవరైనా తెలియజేస్తే మన దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పి చేస్తారు. సచిన్, ఇది ఇక్కడైతే భయంకరమైనటువంటి గుంతలు పడుతున్నటువంటి దృశ్యాల దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ అయితే మరి కొద్దిసేపటి క్రితమే కొంతమంది రాకపోకలకు అంతరాయంగా ఉంది. పెద్ద పెద్ద వాహనాలు కూడా రావడానికి చూడొచ్చు. ఎంత పెద్ద బండరాయిలు అంటే ఇక్కడ రోడ్డు అంతా కూడా దొలిసివేసి
ఇక్కడ తీవ్రకర ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఇక్కడ రోడ్డు ఎందుకు ధ్వంసం అయిపోయింది? ఇక్కడ చెప్పరా రోడ్డు ఎందుకు ధ్వంసం అయిపోయింది? ఏంటి రోడ్డు ఎందుకు ధ్వంసం అయిపోయింది? ఇక్కడ ఇది సౌందర్యం కొడుతుంది కదా, వాటర్ వచ్చేసి కొడేస్తుంది అనమాట. అదే రోడ్డు క్లియర్ అవ్వట్లేదు, పైన ఎగిరి ఇబ్బంది అవుతుంది అనమాట. కెరటాలకి ఎంత రోడ్డు ఇక్కడ కోసం మరి జియో ట్యూబ్ ఉంది, మరి జియో ట్యూబ్ ఉంది కదా, జియో ట్యూబ్ ఉంది కదా ఇక్కడ. వచ్చిన మాత్రం వచ్చేది, రాళ్ళు వచ్చినా వచ్చేది, కెట్ట కొట్టగానే వచ్చేది అనమాట. అంటే మాతో సాధ్యం కాదు, అది సౌందర్యం, అది సౌందర్యం ఉండి దాన్ని అభిజనానికి మన వల్ల అవదు. ఏం చేస్తే అది పని అవుద్ది అనమాట. అది గవర్నమెంట్ దాన్ని ఉపయోగించుకొని అది అక్కడ లోనండి చేస్తే పని అవుద్ది అనమాట. ఇది ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎంత పెద్ద రాళ్ళలో వీళ్ళు వెళ్తున్నారో ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ రాకపోకలు కూడా ఈ యొక్క సముద్రం అలలు వచ్చి భారీగా కెరటాలకైతే పెద్ద గుంతపడిన నేపథ్యంలో పెద్ద పెద్ద బండరాళ్ళు చూడొచ్చు. ఇక్కడ వాహనం ఏ విధంగా అయిపోతుందో చూడొచ్చు. ఇక్కడ వెహికల్ ఏ విధంగా వెళ్తుందో, ఇబ్బందికరంగా వెళ్తుందో. అలాగే వాహనాలు కూడా పక్కన పోలీసులు నిలిపివేయాలని కూడా చేరారు. కానీ ఓ పక్కన వినాయకుడు నిమజ్జనం ఏదైతే రేపటి నుంచి వినాయక చవితి నేపథ్యంలోనే వినాయకుడి విగ్రహాలు అయితే తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఈ యొక్క తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇటుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం పక్కన ఆటో వాళ్ళతో పాటు అలాగే ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా ఈ ఇటుగా వెళ్ళాలంటేనే భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎంత లోతులో అంటే ఇది కాకినాడ ఉప్పాడ వెళ్ళే రోడ్డు. ఇది ఇంత పెద్ద పెద్ద రాళ్ళు సముద్ర కెరటాలకే మొత్తం పూర్తిగా కొట్టుకొచ్చి ఈ విధంగా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటుగా వెళ్ళాలంటే మాత్రం ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపు అయితే మాత్రం కెరటాల ఉధృతి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సచిన్ రైట్ ప్రకాష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఐఎండీ అమరావతి కూడా ఇప్పటికే అలర్ట్స్ ని జారీ చేసింది. ఈ క్రమంలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాట్లాడుకుంటే శ్రీకాకుళంలో ఇప్పటికే 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇటు విజయనగరంలో కూడా 68 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్లు, సుమారుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇలా ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ రియాక్ట్ అవుతోంది. భారత వాతావరణ శాఖ ఒకటే చెప్పడం జరుగుతుంది, కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందనేది. దాంతోపాటు ఇటు ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించి ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ అయితే ఉంది. ఇటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది.